కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు రథాన్ని నది తీరానికి తీసుకువెళ్తాడు. రథంలో నుండి మొదటగా రథసారథి కిందకు దిగాలి. ఆ తర్వాత రథంలో వెనక కూర్చున్న వారు దిగుతారు. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు మాత్రం రథంలోనే కూర్చొని మొదటగా అర్జునుడిని కిందకు దిగమని చెప్పి ఇలా అన్నాడు: అర్జున, నీకున్నటువంటి కవచాలు, బాణాలు, అక్షయబోన తూనీరాలు అన్నింటినీ తీసుకొని రథం నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్పగా అర్జునుడు రథం దిగి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. హనుమంతుడు కూడా పతాక నుండి వెళ్ళిపోయాడు. తదుపరి శ్రీకృష్ణుడు రథం నుండి ఒక్క దూకు దూకిన వెంటనే రథం బగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యంతో రథం ఎలా కాలిపోయిందని శ్రీకృష్ణుడిని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ: అర్జున, ఇప్పుడేమిటి? భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాల దాటికి ఎప్పుడో కాలిపోయేది. నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాను. యుద్ధం అయిపోయింది. అస్త్రాల గౌరవం నిలబెట్టడం కోసం ఇప్పుడు కాలిపోవడానికి అనుమతినిచ్చాను అన్నాడు.